హాయ్ గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ ఇంద్రుజా. వెల్కమ్ టు వైకే టీవీ స్పెషల్ డిబేట్. తెలుగుదేశం పార్టీలో కొంతమంది దళిత ఎమ్మెల్యేల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతోంది. పార్టీ క్రమశిక్షణను దాటి సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు ఎంపీ కేశినేని చిన్ని టార్గెట్గా అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ ఆ జాబితాలో చేరిపోయారు. ఇన్నాళ్లు మమ్మల్ని అనగదొక్కారు, ఇప్పుడైనా దళితులను ఎదగనివ్వండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దళితుణ్ణి అన్న కారణంతోనే ఎమ్మెల్యేల ర్యాంకింగ్స్లో తనను వెనక్కి నెట్టారంటూ బాంబు పేల్చారు. శాసనసభ్యులకి కొన్ని ప్రైవేటు సర్వే సంస్థలు ర్యాంకులు ఇస్తున్నాయని, వారికి 5 లక్షలు ముట్టజెబితే మంచి ర్యాంకు ఇస్తారని థామస్ ఆరోపించారు. ఎస్సీ కాకుండా వేరే కులం ఎమ్మెల్యేనై ఉంటే తనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మట్టి అక్రమ రవాణా తన నియోజకవర్గంలోనే జరుగుతోందా, చంద్రగిరి నగరిలోనూ జరుగుతోంది కదా అని ప్రశ్నించారు. అక్కడి అక్రమాలను పట్టించుకోకుండా కేవలం గంగాధర నెల్లూరులోనే జరిగే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఇటీవలే సత్యవేడు ఎమ్మెల్యేపై సానుభూతి చూపించే క్రమంలో అగ్రకుల ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోరంటూ పార్టీ అధిష్టానాన్ని ఇరికించిన థామస్ ఇప్పుడు ఒకే సామాజిక వర్గం టార్గెట్గా ఎమ్మెల్యే చేస్తున్న కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఆయన ఆరోపణలు చేసిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి థామస్ వ్యాఖ్యలు చూస్తుంటే టీడీపీలో మరో కొలుకుపూడిలా తయారయ్యారంటూ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కేవలం దళిత ఎమ్మెల్యేలే సొంత పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అంశం గురించి మన డిబేట్తో పార్టిసిపేట్ చేయడానికి కోటిపల్లి అయ్యప్ప గారు, రాజకీయ విశ్లేషకులు మరియు అడ్వకేట్, అలాగే పి చరణ్ సాయి యాదవ్ గారు, టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి, జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ మాజీ ప్రభుత్వ సలహాదారులు. ఎస్ సార్, ముగ్గురికి గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. అయ్యప్ప గారు చెప్పండి సార్, ఇన్నాళ్ళు దళితులను అనగదొక్కారు అన్న థామస్ వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలి సార్? మనం ఓ మాట నిజమండి, దళితులు నిజంగా అనగదొక్కేటువంటి విషయం అయితే ఈ రోజున ఎస్సీ సామాజిక వర్గాలు ఉన్నటువంటి స్థానాల్లో వారికి ఎందుకు సీట్లు ఇస్తారండి? చాలా మంది ఇప్పుడు నేను ఎందుకు సీట్లు ఇస్తారని నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పారు, కమ్మ సామాజిక వర్గంతో 1000 మందినటువంటి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు కూడా ఉన్నారు. మరి వాళ్ళకి సీట్లు ఇచ్చుకోవచ్చు కదా, వాళ్ళకి ఇవ్వకుండా. దానికి ఎగ్జాంపుల్ గా నేను మన అరకు ఎంపీ స్థానంగా పోటీ చేసినటువంటి ఒక మహిళ, ఆవిడ ఎస్టీ అండి, వాళ్ళ హస్బెండ్ కమ్మ సామాజిక వర్గం, అలాగే ఇచ్చుకోవచ్చు కదండి. అలా కాకుండా ఎవరి స్థానాలు వాళ్ళకి ఇస్తున్నారు అంటే వాళ్ళని గౌరవప్రదంగానే చూస్తున్నారు. ఇంకొక విషయం, భారత రాజ్యాంగంలో 1956 ఆగస్టులో ఆగ్రాలో అంబేద్కర్ గారు ఒక సమావేశం నిర్వహించారండి. ఏమనంటే, నా జాతి పట్ల నేను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాను అన్నారు. ఎందుకంటే ఆ మాట ఎందుకు వచ్చిందంటే, సుదీర్ఘ కాలం పాటు ఒకే కుటుంబాలు రాజకీయాల్లో చలామణి అవుతున్నాయి. కొన్ని కుటుంబాలకు మాత్రమే నేను రిజర్వేషన్ కల్పించినట్టుంది. అలా కాదు, ఒకసారి మీరు పోటీ చేసి రెండోసారి కొత్త వ్యక్తులకు అవకాశం ఇస్తూ ఉంటే దళితులందరూ కూడా రాజ్యాధికారం వైపు ఎదుగుతారు. అలా కాకుండా కొన్ని కుటుంబాలు వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు, అలా సోకాల్డ్ ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల పేరుతోటి కొన్ని కుటుంబాలు మాత్రమే పోటీ చేస్తూ ఉంటే మరి మిగతా వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి, అలాగే సాంఘిక అభివృద్ధి ఎలా జరుగుతుంది, రాజకీయ అభివృద్ధి ఎలా జరుగుతుంది అని ప్రశ్నించారు. ఇదే ప్రశ్న థామస్ గారిని కూడా అడుగుతున్నా. ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని కుటుంబాలు ఏకఛత్రాధిపత్యంగా ఒకే వ్యక్తులు కొంతమంది మాత్రమే పాలకులుగా ఉంటూ మిగిలిన దళిత సోదరుల్ని, ఎస్సీ ఎస్టీ సోదరుల్ని ఇంతవరకు కూడా వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచలేకపోయారు. నిజంగా చెప్తున్నా అండి, దళితులు అనే వారికి అభిమానం ఉంటే ఈ రోజున కొన్ని అంబేద్కర్ ఇండియా మిషన్ లో దళిత పంచాయతీలు అని అడుగుతున్నారు, దళితవాడ పంచాయతీలు అని. అలాగే దళితులకి నిధులు కేటాయించాలన్నారు. అసలు నిజంగా దళితుల మీద అంత ప్రేమ ఉంటే దళితులకి ఎక్కడెక్కడ ఏ లోటుపాట్లు ఉన్నాయో దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సార్ ఈ ఏరియాలో మా దళితులు వెనకబడి ఉన్నారు, వీళ్ళకి మౌలిక సదుపాయాలు కావాలి, గిరిజన హాస్టల్లో లేకపోతే
ఈ హాస్టల్లో మాకు వసతులు కల్పించాలి, ఎస్సీ ఎస్టీ బాలుర వసతి గృహాల్లో కానీ బాలికల వసతి. ఇవి కదా తను జాతి పట్ల అంకిత భావంతో పనిచేసేటువంటి నాయకత్వం. అంటే ఎంతసేపు తన మీద వివాదం వచ్చింది, మట్టి ఇసుక తవ్వేసుకుంటున్నారని ఆ వివాదాన్ని వివాదంగా కాకుండా పక్క వాళ్ళకి ఆపాదించడం, దానికి కులాలని అంటగట్టడం అనేది నేను కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఇంకోటి, దళితుల మీద అంత ప్రేమ ఉన్నప్పుడు దళితులు చాలా వెనకబడితనంగా ఉన్నారన్నది వాస్తవం. ఇంకా కొన్ని చోట్ల అక్కడక్కడ, అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల వివక్షత ఎదుర్కొంటున్నారు అనేది వాస్తవం. అంత మాత్రాన దళితులకి సముచిత స్థానం లేదు అంటే కాదండి. ఆ బాధ్యత ఎవరిది? ఒక దళిత సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా మీరు ఎదుగుతున్నారు. మీ సామాజిక వర్గాలలో నిరుపేదలైనటువంటి వ్యక్తుల కోసం మీరు ఏ కార్యాచరణ చేశారు? మీరు ఎలా వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడ్డారు? ఎక్కడెక్కడ రోడ్లు లేవు, ఎక్కడెక్కడ దళిత వాడల్లో ఏవే మౌలిక సదుపాయాలు నిర్మించాలి? ఇంకా వాంబే అని ఉండేదండి. వాంబే అంటే వాల్మీకి అంబేద్కర్ ఆవాస యోజన ద్వారా వసతి గృహాలని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ఇచ్చిందండి. ఇప్పటికీ కూడా ఆ స్కీము దళిత ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ పట్టించుకుని వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఇల్లుని మంజూరు చేయడంలో విఫలమవుతూ ఉన్నారు. అంటే మీ రాజకీయ స్వార్థాల కోసం కులాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు తప్ప నిజంగా దళితులకి న్యాయం చేయాలనుకుంటే 70 ఏళ్ల పాటు దళితుల్లో అనేక మంది మంత్రి పదవులు, అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏనాడైనా సరే మీకు దళితుల మీద అంత ప్రేమ ఉంటే దళితుల కోసం చేసింది ఏంటి? ఓ శ్వేతపత్రం విడుదల చేయమనండి థామస్ గారిని. మీరు దళితుల పట్ల మీరు ఏమేమి చేశారు, అసలు మీరు దళితుల కోసం మీరు ఏం కష్టపడ్డారు, దళితుల కోసం మీరు ఎక్కడెక్కడ ఏమేమి చేశారండి, శ్వేతపత్రం విడుదల చేయండి. కులం కార్డు వాడటం కాదండి, ఆ కులానికి ఏదో ఒకటి చేసి ఆ కులంలో ఎవరికైనా అన్యాయం జరిగినా, ఆ కులంలో వెనకబాటుతనం ఉన్నా దానికి న్యాయం చేయండి. అంతేగాని ప్రతి రాజకీయ దానికి నేను వెనకబాటు కులం కాబట్టి నన్ను ఇలాగా చేస్తున్నారా, అలా కాదు కదండి. ఆరోపణలు అందరూ ఎమ్మెల్యేల మీద వస్తుంది. మొన్న లోకం మాధవి గారి మీద ఐటీ ఇన్కమ్ సంబంధించినటువంటి ఆరోపణలు వచ్చినాయి. అలాగే ప్రతి ఎమ్మెల్యే గారి మీద కూడా ఆరోపణలు వచ్చినప్పుడు దాని మీద పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది, అన్ని జరుగుతున్నాయి. అలాగే ఇంకా ఆరోపణలు చాలా వచ్చినాయి. మొన్న అంత ఎందుకండి, ఇంకో ఎమ్మెల్యే అరవా శ్రీధర్ గారి మీద కూడా కొన్ని ఒక అమ్మాయి పట్ల లైంగికంగా వేధింపుల కారణంగా ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు వచ్చినంత మాత్రాన అవి నిజం కాదని చెప్పి మీరు మీ నిబద్ధతను నిరూపించుకోవాలి. ఒక శాసనసభ్యుడు, ప్రజా పాలకుడిగా ఉన్న మీరు ఇటువంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఆరోపణల వెనక నిజం ఉంటే ప్రత్యక్షంగా మీ టీడీపీ అధిష్టానం ఎవరైతే ఉన్నారో చంద్రబాబు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూటమిలో భాగంగా, అలాగే బీజేపీ అధిష్టానం మాట్లాడండి మీకు ఏ సమస్యలు వచ్చినాయో. కానీ ప్రతి చోట కూడా నేను ఒకటే ఖండిస్తున్నానండి. నాకు ఎంతో మంది స్నేహితులు ఎస్సీ ఎస్టీల్లో ఉన్నారు. ఇప్పటికీ పాపం వాళ్ళకి జీవన ప్రమాణాలు మెరుగుపడలేదండి. ఇంకా చిన్న చిన్న ఎప్పుడో 1986లో ఇంద్రమ్మ గారు ఇచ్చినటువంటి, అదే అప్పుడు 1970లో ఇంద్రమ్మ గారు ఇచ్చినటువంటి ఇల్లులు ఆ ఇప్పటికే ఆ ఇళ్లలోనే ఉంటున్నారండి. 1986 తర్వాత ఎన్టీఆర్ గారు వరదల తర్వాత ఇచ్చినటువంటి ఇళ్లలోనే ఉంటున్నారు. వాళ్ళు ఇంకా చిన్న చిన్న పెంకిటిల్లులోనే ఉంటున్నారు. అంటే కొంతమంది దళితుల్లో బాగుపడ్డారు తప్ప కొంతమంది బాగుపడలే. వాళ్ళకి మీరు ఏం చేశారు, అసలు మీ కులాలకు మీరు ఏం చేస్తున్నారు? చూస్తూ ఉన్నాండి, గిరిజన హాస్టల్లో కానీ, అలాగే ఎస్సీ ఎస్టీ బాలురు వసతి గృహాల్లో కానీ అక్కడక్కడ వసతులు లేవని చెప్పేసి మన పేపర్లోను మీడియాలో చూస్తున్నాం. మరి దాని పట్ల మీరు ఎప్పుడైనా శ్వేతపత్రం విడుదల చేశారా? సార్ మాకు బడ్జెట్లు ఇన్ని నిధులు కేటాయించండి, బాలురు వసతి గృహానికి ఈ వసతులు కావాలి, ఇవి కాదా మీరు చెప్పాల్సింది? నిజంగా దళిత కులం పట్ల అంత ప్రేమ, అభిమానం ఉంటే మమ్మల్ని తొక్కేశారని కాదు, మీ కులాలకి ఏం కావాలనేది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చేయించుకోవలసిన బాధ్యత మీది. అందుకనే మీకు అధికారం ఇచ్చారండి. అక్రమ మట్టి రవాణా ఆరోపణలకు కులం అంశాన్ని జోడించడం సరైన రాజకీయం అని భావిస్తున్నారా సార్? ప్రతి చోట ఈ రోజున కూటమికి చెట్టపే తెచ్చేలాగా చాలా జిల్లాల్లో ఇసుకీ మట్టి అక్రమ రవాణా ప్రతిరోజు జరుగుతూనే ఉంది. ఇసుకీ మట్టి అక్రమ రవాణా ఎందుకండి? మొన్న జ్యోతుల్ నెహ్రూ గారి మీద ఒక జనసేన సంబంధించినటువంటి వ్యక్తి గడ్డి అమ్మేసుకుంటున్నారని చెప్పి నియోజకవర్గంలో ఆరోపణలు చేశారు. దానికి ఆయన సమాధానం చెప్పుకున్నాడా? నేను కాపు కులం కాబట్టి నన్ను ఇలా తొక్కేశారని చెప్పి ఆయన ఏమన్నా అన్నాడా? అంటే కులాల ప్రస్తావన ఎందుకండి? మీ దగ్గర నిజాయితీ, నిరాడంబరత ఉన్నదప్పుడు నేను పలానా పని చేశాను, నేను శాసనసభ్యుడికి ఇంత అభివృద్ధి చేసి మా నియోజకవర్గంలో నేను మట్టి ఇసుక అనేది నాకు ఏమైనా తెలిస్తే నేను దాని మీద చర్య తీసుకుంటాను, నా దృష్టికి తీసుకురండి అనేది చెప్పాలి కదా. అంటే నేను అవినీతి పరుడిని, నా అవినీతిని ఏదైతే చూపితే నా కులం కార్డు పెట్టుకుంటాను అన్నట్టుగానే ఉన్నదండి అక్కడ వాదన. అలా కాదు కదండి. ఎవరైనా సరే అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు
ఖచ్చితంగా ప్రజలకి జవాబుదారీతనంగా ఉండి పారదర్శకంగా ఓకే నా మీద ఈ ఆరోపణలు చేశారు కాబట్టి నేను దీని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేస్తాను. ఎవరైనా సరే నా నియోజకవర్గంలో అక్రమ మట్టిలకి అక్రమ ఇసుక దందాలకి పాల్పడితే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాను, చట్ట ప్రకారంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను, అధికారులకి నేను ఆదేశాలు ఇస్తాను. ఇది కాదా చెప్పాల్సింది? అంటే అతను ఏమవుతున్నారంటే అతన్ని కార్నర్ చేసుకుంటున్నారండి. అతను తెలియకుండా అతను ప్రొటెక్షన్ అని అనుకుంటున్నారు. అతనే ఇరకట్టలో పడిలాగా తనకు తాను మాట్లాడతాను. అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు కాదు, కులం వాడొచ్చుమండి. ఎప్పుడు మీరు ఏదైనా ఒక దళితులకి ఏదైనా చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరి వాళ్ళు చేయకపోతే చూసారా మేము వెనకబడితాను ఉన్నాం, నన్ను ఒక రిప్రజెంటేటివ్ గా మా దళితులందరూ కూడా నన్ను పెట్టుకున్నప్పుడు వాళ్ళకి న్యాయం చేయలేకపోతాను. ఇదిగో ప్రభుత్వం నేను ఇది చేయమని నేను మా దళిత సోదరులకి మా దళిత కుటుంబాలకి ఇది చేయమని అడిగాను, వాళ్ళు చేయలేకపోవడం వల్ల ఈ రోజున ప్రభుత్వం నాకు ఎందుకు చేయలేదని అటువంటి వాటిని ప్రశ్నించండి. అవినీతికి వచ్చేటప్పటికి అవినీతి జరిగిన దానికి కులం మంటలు పెట్టుకోవడం ఏంటి? దామోదరం సంజీవ్ గారు లాంటి ఒక గొప్ప మహానుభావుడు అండి ఈ రాష్ట్రంలో పరిపాలన చేసిన తర్వాత ఏసీబీ తీసుకొచ్చారు, అనేక పరిశ్రమలు స్థాపించారు. ఆయన చూసి నేర్చుకోవాలండి. దళితుల్లో ఒక ఉన్నత స్థాయి ఆయన వివక్షతకు గురయ్యారు దామోదరం సంజీవ్ గారు. అయినా సరే ఢిల్లీ పెద్దలు మెప్పించి అధిష్టానం మెప్పించి చివరికి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా చనిపోయిన టైంలో కూడా ఉన్నారండి. ఆయన చూసుకోవచ్చు, హైదరాబాద్ లో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ బెల్ ఎన్నో మంచి మంచి పనులు చేసి పెట్టారు. దళితుల్లో ఒక ఆరాధ్య దైవంగా మిగిలిపోయారు. అట్లా చేయండి, ఆయన ఆదర్శంగా తీసుకోండి, దళితుల కోసం చేయండి. అంతేగాని కులం కార్డు వాడొద్దని చెప్పి నేను కోరుతున్నానండి. రైట్ చరణ్ సాయి గారు, మీరేమంటారు సార్? థామస్ చేసిన వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవాలంటారు? నమస్కారం మేడం, మీకు ప్యానల్ ఉన్న సభ్యులందరికీ కూడా. నమస్తే. థామస్ గారు నిన్న అన్న మాటలు దళితుల్ని అనగదొక్కుతున్నారు, ఎన్ని సంవత్సరాలు అనగదొక్కారు అని చెప్పిన మాట ఆయన చెప్పింది గడిచిన 5 సంవత్సరాల్లో దళితుల్ని ఏ విధంగా అయితే అనగదొక్కారో దాని గురించి ఆయన వివరంగా చెప్పారు మేడం. ఆ రోజు దళిత విద్యార్థులు అయితే గాని దళిత సప్లాన్ ఏదైతే 26,000 కోట్ల రూపాయలు ఆ రోజు దళిత విద్యార్థులకు అందకుండా ఆ సప్లాన్ నిధుల్ని మళ్లించారు. ఆ విధంగా ఆ రోజు దళితులందరినీ అణిచివేశారు. ఇంకో విధంగా కరోనా సమయంలో మాస్కులు అడిగితే దళిత డాక్టర్లని బట్టలిప్పి కొట్టారు. అదేవిధంగా ఆ పార్టీ ఎమ్మెల్సీలు ఆ పార్టీ వాళ్ళ డ్రైవర్లని దళిత డ్రైవర్లని డోల్ డ్రైవర్లు చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు యువకుడైన వరప్రసాద్ని ఆ రోజు పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టించారు. ఇలా దళితుల పైన నిత్యం అణచివేతని తీసుకొనే కదా మేము ఎప్పుడు 30 సంవత్సరాలు జీడీ నెల్లూరులో పైన వాళ్ళు చూపిన నమ్మకం వల్లే నేను గెలిచానని ఆయన చెప్పారు. ఇంకా ఏదైతే మట్టి అని చెప్తున్నారో ఇంకోటి అని చెప్తున్నారో, ఇది థామస్ గారి గురించి ఒకసారి ఈ వైసీపీ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈరోజు ఆయన మీద నన్ను ఆరోపణలు చేస్తున్నారంటే కాదా, ఈరోజు దళిత డాక్టర్ ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేస్తా ఉన్నాడు. వాటి మీద వీళ్ళు మాట్లాడలేక ఈ రోజు వీళ్ళకి రెగ్యులర్ గా ఏదైతే పేటెం బ్యాచ్ ఉందో వాళ్ళందరికీ అలవాటే. ఈ రోజు ఎవరి మీద అయితే బాగా పనిచేస్తున్నారో వారి మీద బురద వెళ్ళడం అలవాటే. ఆయన ఏం చెప్పాడు, పక్కనున్న నియోజకవర్గాలు ఏవి కనపడలేదా, మా దాని మీదే మాట్లాడుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎక్కడైనా సరే మైనింగ్ కానీ ఇసుక కానీ అన్ని కూడా పర్ఫెక్ట్ గా జరుగుతూ ఉన్నాయి, తప్పు జరిగిన ప్రతి చోట కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారని చెప్పి వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకోటి, ఆ రోజు ఏదైతే పెద్దిరెడ్డి గారు ఆ రోజు దోపిడీ చేస్తే మైనింగ్ గురించి గురయ్యారు మేడం. ఈ రోజు క్లియర్ గా కనబడతా ఉంది. కేవలం వైసీపీ వాళ్ళే ఈ రోజు వాళ్ళ సోషల్ మీడియాలో ఇష్టల్ విడిగా ఈ రోజు జీడీ నెల్లూరు గురించి థామస్ గారి గురించి ప్రచారం చేస్తా ఉన్నారు. థామస్ గారు ఒక డాక్టర్, ఆయన ఎంతో మందికి ఉచిత సేవ చేశాడు. ఇప్పుడే ఆయన ఉద్యోగంలో ఆయన పనిచేసుకున్నా సరే లక్షల రూపాయలు ఈ రోజు సంపాదించుకునే శక్తి ఉన్నా సరే ప్రజాసేవ కోసం థామస్ గారు ఈ రోజు తన పనిచేస్తున్న విషయం అందరికీ తెలుసు. కేవలం వైసీపీ పార్టీ చేస్తున్న ఫేక్ ప్రచారాల మీద నిన్న ఆయన మాట్లాడాడు తప్ప ఆయన అనగదొక్కారు అనే మాట గత 5 ఏళ్ల ప్రభుత్వంలో దళితుల్ని కానీ బీసీల్ని కానీ మొత్తాన్ని కూడా అనగదొక్కారనే విషయాన్ని ఆయన క్లియర్ గా నిన్న ప్రకటించారండి. రైట్ శ్రీకాంత్ గారు, దళితులను అనగదొక్కారు అన్న ఆరోపణలను వైసీపీ ఎలా తీసుకుంటుంది సార్? తమ్ముడు చరణ్ మాట్లాడుతూ ఆయన మన గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే మన థామస్ గారు మాట్లాడిండేది గత ప్రభుత్వము ఇంకా వీళ్ళకు గతము తప్ప వీళ్ళకు వర్తమానము ఇప్పుడు వీళ్ళు ఉన్నట్లు కూడా వీళ్ళకి కనపడడంలే. ప్రభుత్వం ఏమి చేసినా కూడా గతంలో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, ఇప్పుడు కూడా పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో ఉన్నారు, ఇప్పుడు కూడా
మైనింగ్ అంతా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది. ఇప్పుడు కూడా ఇంకా మీరు ఎందుకు ఇంకా మీ అసమర్థత అని మీరే ఒప్పుకుంటున్నారు బాగా. దాంట్లో ఇంక దీంట్లో ఏమీ లేదు. మీ అసమర్థతను మీరు గతం 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 అని మీ అసమర్థతను వీళ్ళు టీడీపీ వాళ్ళు ఒప్పుకుంటున్నారనే దాంట్లో ఏ విధమైన ఆలోచన లేదు. ఇప్పుడు చూసుకుంటే అమ్మా థామస్ గారు ఏం చెప్పారు, పులికపూడి గారు ఏం చెప్పారు, ఒక్కరు కాదు కదా, దళిత సామాజిక వర్గము ఎంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు గతంలో మనం చూసాం, అదంతా గతం గురించి మాట్లాడలేదు వాళ్ళు, ఇప్పుడు వర్తమానం గురించి మాట్లాడుతున్నారు, ఇప్పుడు జరుగుతున్న గురించి మాట్లాడుతున్నారు, ఇప్పుడు మీరు వాళ్ళను అలగదొక్కే విధానాల గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు జరుగుతున్నాయి ఇవంటే, ఏదైతే దళిత సామాజిక వర్గం ఎస్టీ ఎస్సీ వీళ్ళు మైనార్టీలు కానీ బీసీలు ఉన్నారో ఆ సామాజిక వర్గాలు ఉన్న చోట టీడీపీ వారు ఏం చేస్తున్నారు, ఒక ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు. అంటే వీరు అన్ని భూదందాలు కానీ ఏ దందాలు కానీ వీళ్ళు చేసుకోవాలా, దళితులకు ఆ పాపం ఆ అవకాశాన్ని కూడా ఇవ్వడం లేదు. అంటే ఇది అనగదొక్కడంలో వారి ఆంతర్యము. అంటే చంద్రబాబు నాయుడు గారు మేము సామాజిక వర్గం న్యాయం చేస్తాం, మా అన్ని సామాజిక వర్గం న్యాయాలనేది ఊరికే వారి మాటలు ఊపదంపుడు ఉపన్యాసాలకు మైకులకు మాత్రమే పరిణమితారు వాళ్ళు. కానీ సొంత ఎమ్మెల్యేలే ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే అది ఇంకా గతం. అంటే గతం గతం గతం. ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకొంచేపు ఉంటే ఇది మా ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే మాట్లాడినారు అన్న కూడా వీళ్ళకు ఆశ్చర్యపోల్సిన పనంలే. వీళ్ళు ఏమంటే వీళ్లకు దళిత ఎమ్మెల్యేలు కానీ ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ బానిసలుగా ఉండాలి. ఎందుకంటే వీరు చెప్పినది అక్కడ జరగకూడదు, వాళ్ళు ఉన్న ఇన్ఛార్జీలతో దండుకోవాలి, అది ప్రభుత్వానికి చేరాలి, వాళ్ళకు మాత్రం చేరకూడదు. ఇప్పుడు టీడీపీ నేతలు మనం చెప్పిండేది కాదు, వాళ్ళే చెప్పుకుంటూ వస్తుండేది. ఇదే వైసీపీలో సామాజిక న్యాయం అని చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చూపించారు. దానికి నిదర్శనం మన కొలికపూడి గాని ఈ రోజు థామస్ గాని. గతంలో వీళ్ళు చూసాం, చాలా మంది మాట్లాడినట్టు చూసాం. మనము కొంచెం దీంట్లో చూసుకున్నామమ్మా, ఎవరెవరికి ఏమేమి ఇచ్చినారనేది చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టీ ఎస్సీ బీసీలకు డిప్యూటీ సీఎంల పదవులు ఇచ్చారు. 25 మంది ఉంటే దాంట్లో 17 మంది ఎస్టీలు ఎస్సీలు బీసీలు ఉండి వారికి ఉప ముఖ్యమంత్రులు కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు గతంలో చూస్తున్నాం ఇదేమన్నా ఇటువంటి పదవులు ఇస్తున్నారా? వైసీపీలో ఉంటేనే ఇటువంటి పదవులు వస్తాయి అని టీడీపీలో ఉంటే పగలు ప్రతీకారాలు తప్ప ఈ ఎస్టీలకు బీసీలకు ఎస్సీలకు న్యాయం జరగలేదు అన్న విషయాలు ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. టీడీపీ అంటేనే వీళ్ళు ఏమనుకుంటుంటారంటే మేము మామూలుగా తెలుగుదేశం పార్టీ అనుకుంటుంటారు. కాదు, ఇది మరి తొక్కేసే దళం పార్టీ. అందరినీ ఎవరైతే అట్టడుగున్నటువంటి సామాజిక వర్గాలను తొక్కేసే దళం పార్టీ వీళ్ళది అనేది గుర్తుపెట్టుకోవాలి. వైసీపీలో ఉంటేనే సమన్యాయం జరుగుతుంది. ఈ కూటమి అంటేనే కుమ్ములాటలో ప్రతి ఒక్క చోట నడుస్తానే ఉంది. ఇది ఏమన్నా ఇప్పుడు వాళ్ళు కూటమిగా ఉంటారో 15 ఏళ్ళు ఉంటారో 20 ఏళ్ళు ఉంటారో మనం అడగడంలే, వాళ్ళే చెప్పుకుంటున్నారు. అభద్రతా భావంతో మేము 15 ఏళ్ళు ఉంటాం, వచ్చేసారి జగన్మోహన్ రెడ్డిని రాని వీళ్ళు ఎప్పుడు కూడా అదే దీంట్లో ఉన్నారు. మీరు చెప్పినది స్వామి, మీరు ఏం చెప్పారో, మీరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల కంటే మేము మెరుగ్గా ఇస్తామని చెప్పి ఆ సూపర్ 6 చెప్పారు. ప్రతిరోజు డైవర్షన్ పాలిటిక్స్ లో ఆ సూపర్ 6 ఎగబెట్టి అటక మీద పెట్టారు. ఆ చేసిన దానిని చెప్పండి స్వామి, మీరు చెప్పిన దాన్ని అమలు పరచండి, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తామన్నారు, చెయ్యండి అంటే ప్రతిరోజు డైవర్షన్ పాలిటిక్స్ తో ఏదో ఒకటి చూసుకుంటూ పోతున్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలంతా టీడీపీ పార్టీలో ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ దళితులకు కానీ ఎవరికి న్యాయం జరిగే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా ఆలోచించుకొని మనకు జరగదు అనే పరిస్థితుల్లోనే ఉన్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పిన పథకాలు ఏమి కూడా అమలు పరచడం లేదు. చూస్తున్నాం కదా, ప్రతి ఒక్క రోజు ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్సే, ఏదో ఒకటి. ఈయనకు చంద్రబాబు నాయుడు గారికి కూడా అనుకూలంగా ఒక్కొక్కటి అన్ని వస్తాయన్నమాట. కొన్ని రోజులు ఏదో ఒకటి కార్యక్రమం చూసుకుంటే మన విజయ్ వచ్చి ఇదొక కార్యక్రమం అంటే తమిళనాడు విజయ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవడంలోనే ఒక 10 రోజులు సరిపోయాయి ఆ ఎలక్షన్స్ లోనే. ఇట్లా చంద్రబాబు నాయుడు గారికి అదృష్టం కొద్దీ ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ రాకపోయినా అతనే వారి యొక్క చేతికి తీసుకొని ఏదో ఒక డైవర్షన్ పెట్టి ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఈ కూటమి ప్రభుత్వం ఇంకొకటి లేదు అన్నది వాస్తవం జరుగుతూ ఉంది. దీంట్లో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగలేదు. దీంట్లో ఎస్పెషల్లీ దళితులుగా ఉన్నటువంటి వారిని అవమానిస్తూ ఈరోజు మనం చూసాం. అబ్బాయి ఎన్నికల ముందు ఎలా వాడుకున్నారో, అతని పేరు మన టీవీల్లో యూట్యూబ్ లో వస్తారు, అతన్ని కూడా మనం చూస్తాం. ఒక దళితులే కాదు, నిన్న మొన్న వర్మని చూసాం.
ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు? నీకు వర్మ గారు మీకు వస్తూనే ఏదన్నా కానీ మీకు కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారికి అతనికి జీవితాన్ని సాక్రిఫైస్ చేసి ఇచ్చాడు. ఏం చెప్పారు? వచ్చే ఎమ్మెల్సీల్లో ఫస్ట్ నీకే అన్నారు. ఏమైంది? చంద్రబాబు నాయుడు ఏమిచ్చారు? ఇదే దళితులకు కూడా జరుగుతుంది. అక్కడ వర్మకు జరిగిన పనే ఇక్కడ దళితులకి ప్రతి ఒక్కరికి కూడా ఇదే జరుగుతుంది. వారి దాంట్లో వారి సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తారు. అది తెలియకుండా చాప కింద నీరులా ప్రవహిస్తూ ఉంటుంది. అట్టడుగు సామాజిక వర్గంలో ఉన్న వారికి అందరికీ అన్యాయమే తప్ప న్యాయం జరగదు ఈ కూటమి ప్రభుత్వంలో. వీరు ఎంతసేపున కుమ్ములాటలు, దాచుకో దోచుకో పంచుకో అనే దీంట్లోనే ఒక నిమగ్నం అయిపోయినారు. ఇంకా ఏదన్నా అడిగితే కదా ఇష్టలే, అంత ఆత్రం ఏముంది? ఒక నిమిషం ఉండు బాబు, ఆత్రపడద్దు నాయన. మన చరణ్ గారు ఒక నిమిషం చెప్తూ నువ్వు చెప్తులే. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలంతా ఈ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ వీళ్ళు సమన్యాయం చేసేది లేదు అన్నది వాస్తవం. కింద నుంచి నాయకుల నుంచి పెద్ద నాయకుల వరకు తెలిసి వాళ్ళు మనకు జనసేన వాళ్ళైతేనేమి, బీజేపీ వాళ్ళైతేనేమి, తెలుగుదేశం వాళ్ళైతేనేమి, ఏ పార్టీలో ఉన్నా కూడా వారు ఏమనుకున్నారో అదే చేస్తారు తప్ప ఎదుటి వారి నుంచి ఎక్స్పెక్ట్ చేసిండేది చెయ్యరు, కానివ్వరు. కాబట్టి దళిత నాయకులంతా కూడా ఆలోచించుకోవాలి. మీరు ఏ పార్టీ మీకు వచ్చే ఎన్నికల్లో న్యాయం చేసి మీకు భాగస్వామ్యాన్ని ఇస్తుంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో భాగస్వామ్యాన్ని ఇచ్చారు. అంటే ఇటు వీళ్ళ మాదిరి అనగదొక్కలేదు. కాబట్టి ఎవరి ఆలోచన విధానం వారిది. ఎవరి రాజకీయ విశ్లేషకులు కొంతమంది ఉంటారు, మాట్లాడుతుంటారు. వారి రాజకీయాన్ని వారు ఆలోచించుకొని మలుసుకొని వచ్చే ఎన్నికల్లో ఉన్న కనీసము మనం ముందు పోయేటప్పటికీ ప్రజలకు న్యాయం జరిగే పార్టీ ఏది ఉంది? దళితులకు కానీ, ఎస్టీలకు కానీ, ఎస్సీలకు కానీ, మైనార్టీలకు కానీ చెప్పినవి ఎవరు చేశారు? అన్ని సామాజిక వర్గాలకు మనకు వచ్చినటువంటి అంత కరోనా టైంలో కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు కరోనా ఉండి కూడా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసి డిబిటీ ద్వారా ఇంటికి పంపించినటువంటి వ్యక్తి, అందరికీ ఇంటికి చేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా, నాయకులు కూడా ఆలోచిస్తున్నారు. వచ్చే 2029 ఎన్నికల్లో ఎవరికి ఏమి చేయాలి, ఎట్లా చేయాలి అనేది ఒక స్పష్టత వచ్చింది. వీళ్లకు ఈ రెండేళ్ల సంవత్సరంలోనే వీరు పరిపాలించిన విధానాన్ని, విధి విధానాలను చూసి వీరు ఏం చేస్తున్నారు, అమరావతి ఏం చేస్తారు, ఒక భ్రమరావతిగా మారుస్తున్నారు. వీరు చెప్పినది జగన్మోహన్ రెడ్డి అయితే ఏదైతే సూచించారో అవి మంచిదైనా కూడా పక్కన పెట్టి ఏదో దాన్ని వ్యంగ్యంగా మాట్లాడడం. ఒక ప్రతిపక్ష నాయకునిగా కాకపోయినా ఒక మాజీ ముఖ్యమంత్రిగా వారు ఉన్నటువంటి సూచనలు ఇస్తారు. దాన్ని కూడా వీరు పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇటువంటి పార్టీకి ఎవరు కూడా న్యాయం చేసే పరిస్థితి లేదు అన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందని తెలియజేస్తున్నాం. రైట్. శరణ్ గారు చెప్పండి సార్. ఇప్పుడు శ్రీకాంత్ గారు దళిత ఉప ముఖ్యమంత్రుల పదవుల గురించి ఒక శతాబ్దపు జోక్ వేశారు. ఆ రోజు రాష్ట్రంలో పదవులు ఇచ్చారు తప్ప పవర్స్ ఎప్పుడు ఇవ్వాల. పవర్స్ కేవలం ఫ్లెక్సీల పైన కుర్చీల్లో ఇచ్చారు తప్ప పవర్స్ మొత్తం తాడేపల్లి కాపలాదారులకు ఇచ్చారు. ఆ విషయం రాష్ట్రం మొత్తం తెలుసు. ఆ రోజు ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ దళితుడిని హత్య చేస్తే ఆ రోజు దళిత మంత్రులు ఎందుకు మాట్లాడలేదు? కరోనా సమయంలో దళితుడిని డాక్టర్ ని బట్టలిప్పి కొడతారు, దళిత మంత్రులు ఎందుకు మాట్లాడలేదు? కేవలం దళితులకు కుర్చీలు ఇచ్చామని చెప్పి ఫ్లెక్సీలు వేసుకున్నారు తప్ప ఆ రోజు రాష్ట్రంలో దళితులకి ఏ ఒక్కడికైనా సరే సంపూర్ణమైన ఫలితాలు ఇచ్చారా? మీరు దళితుల గురించి మాట్లాడతారా? ఈ రోజు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా గత 5 ఏళ్ళలో 26,000 కోట్లు దళితులకి సప్లై నిధులు వస్తే ఆ సప్లై నిధులు కూడా మీరు అక్రమానికి వాడుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఆ రోజు దళితుల మీద కుర్చీలు పైకెక్కించి రోడ్ల మీద చెప్పేస్తే కూడా మాట్లాడలేని పరిస్థితి ఆ రోజు దళిత ఉప ముఖ్యమంత్రులు, దళిత మంత్రులు. ఆ రోజు మీరు మాట్లాడతారు దళితుల గురించి. ఈ రోజు దళితులు మా పక్షాన ఉన్నారు, తెలుగుదేశం పార్టీ పక్షాన ఉన్నారు, కూటమి ప్రభుత్వం పక్షాన ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోండి. దళితులు సోదరులందరూ ఏకమై మిమ్మల్ని 11 కూర్చోబెట్టారు. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఒకసారి. అంతేగాని నోటు వేది వస్తే అది సజ్జల స్థితులు చదవడం మానేయండి. ఇప్పటికైనా దయచేసి దళితులు జరిగిన అన్యాయం దళిత సోదరులందరూ కూడా తెలుసుకున్నారు, దాని మీద మాట్లాడారు, ఒకే వేదికపై నుంచున్నారు. కాబట్టి మీరు కనీస ప్రతిపక్ష హోదా స్థాయిలో కూడా ఈ రోజు రాష్ట్రంలో లేరు. దాన్ని మీరు గమనించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ఇంకోటి శ్రీకాంత్ గారు చెప్తా ఉన్నారు, ఈరోజు తెలుగుదేశం పార్టీ అంట దళితుల్ని తొక్కే పార్టీ అంట. ఈ రోజు రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసండి శ్రీకాంత్ గారు, మీరు కొత్తగా ఏం చెప్పవసరం లేదు. మీరు గత 5 ఏళ్ళు సలహాదారుల గురించి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన సలహాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూశారు. కాబట్టి ఆయనకి 11 ఇచ్చారు, లేకపోతే మీరు ఇంకా ఎక్కువ ఇచ్చింటే
అసెంబ్లీకి వచ్చేవాళ్ళు ఎలా ఇప్పుడు అప్పుడు వచ్చేవాళ్ళు లేదో తెలిసేది. అంతేగాని రాష్ట్రంలో 5 ఏళ్లలో దళితులు చేసింది ఏదైనా జగన్మోహన్ రెడ్డి కానీ వారి ప్రభుత్వం కానీ వాళ్ళ సలహాదారులు కానీ ఏమైనా చేశారంటే మర్డర్లు, మానభంగాలు, డ్రైవర్లని డోర్ డెలివరీ హత్యలు చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని కూడా ఊరించిన చరిత్ర వైసీపీ పార్టీది. మీరు దళితుల గురించి మాట్లాడతారా? ఈరోజు దళిత యువకుడిని శిరోమండలం చేసి పోలీస్ స్టేషన్ లో శిరోమండలం చేయిస్తే ఆ దళిత ఎమ్మెల్యేని ఘనచరిత్ర ఈరోజు వైసీపీ పార్టీది. మీరు చెప్తారు దళితుల గురించి మాట్లాడే కనీస నైతిక విలువ, నైతిక అర్హత కూడా ఈ రోజు ఈ వైసీపీ పార్టీకి లేదని ఇంకోసారి శ్రీకాంత్ గారు గుర్తు చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. రైట్. అయ్యప్ప గారు మీరు చెప్పండి సార్. ఎస్ శ్రీకాంత్ గారు, చరణ్ గారు అన్న మాటలకి మీరేమంటారు? చరణ్ గారు మాట్లాడుతూ 11కు 11 కూర్చోబెట్టారు అంటున్నారు. ఇది ప్రజాస్వామ్యము. గతంలో మీకు 23 వచ్చాయి, గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి ఒకటి ఆయన కూడా గెలవలేకపోయినాడు, గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా మాట్లాడితే ఎట్లా? గతంలో మిమ్మల్ని ఇప్పుడు నెక్స్ట్ ఈ కాలంలో ఏం చేయకపోతారు కానీ తెలుస్తుంది. మీకు ఆ రోజు డిజిట్ కూడా ఉండదు చెప్పుకోవడానికి. చెప్పారు కదా, ఉండు నాయనా చరణ్, దళితులకు ఇన్ని చేస్తాం, దళితులకు అన్ని చేస్తాం చెప్పారు కదా, అన్ని చేస్తే దళితులు మిమ్మల్ని 11 ఎందుకు కూర్చోబెట్టారని అడుగుతాను నేను. బాబు చరణ్, మాట్లాడేటప్పుడు క్రాస్ టాక్ చేయొద్దు. ఇటువంటి వారికి అందరికి చెప్పి కూర్చోబెట్టండి తల్లి. వారు మాట్లాడినారు, నేనేమన్నా మాట్లాడినానా? మాట్లాడేటప్పుడు క్రాస్ టాక్ చేయకూడదు. ఏదన్నా ఉన్నా కూడా మళ్ళీ తెలియజేయడం తప్పులేదు. కాబట్టి మధ్య మధ్యలో మాట్లాడి దీన్ని విఘ్నతను పోగొట్టుకోవద్దు. ఇంకా ఈ రోజు రేపు వచ్చారు టీవీలో, మీ భవిష్యత్తు చాలా ఉంది. ఒక పద్ధతి, ఒక మాట్లాడటము నేర్చుకుంటే గతంలో నాయకులు మీ టీడీపీలో కాకపోయినా వైసీపీలోకి వస్తే మేము మీకు ఎదగనిచ్చే అవకాశాలు ఇస్తాం. ఊరికే అటువంటి కార్యక్రమాలంతా మధ్య మధ్యలో క్రాస్ టాక్ చేయొద్దండి. ఒకటమ్మా, ఇప్పుడు గతం వీళ్ళది ఎంతసేపు ఉన్నా ఏమి గతం తప్ప వీళ్ళకు వర్తమానం లేదు. వీళ్ళు ప్రభుత్వం నడుపుతున్నారో లేదో నాకైతే అర్థం కావడం లేదు ఏమి. కాబట్టి వీళ్ళు గతం అంటుంటారు. కాబట్టి ఓసారి గతానికి కూడా మీరు పోండి. మీకు ఎన్ని వచ్చాయి? 23 వచ్చాయి. ఆ 23లో ఏం చేశారు? మధ్యలో అసెంబ్లీలో కూడా ఏదో మొసలి కన్నీరు కాల్చి మాకు అన్యాయం జరిగిందని చెప్పి బయటికి వెళ్ళిపోయారు. ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాలేదంటారు. అన్ని మీరే చేస్తారు. ఒకవేళ మీ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ వాళ్లకు అప్పట్లో ఏం లేవు. ఇంకా పవన్ కళ్యాణ్ గారా, వారు ఒక్కటి కూడా గెలిచే పరిస్థితి లేదు. ఆ రోజుల్లో వారు కూడా గెలవలే. కాబట్టి ఇటువంటి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. 11 అనడానికి మీకు కూడా ఉంది, 23 అనేది ఉంది. కానీ వచ్చేసరికి మీకు చెప్పుకునేటు కూడా డిజిట్ ఉండదు. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏది ఏమైనా కూడా దళితులకు న్యాయం చేసే పార్టీ ఏదన్నా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ యొక్క నాయకులను, పై నాయకులను ఒప్పించి మెప్పించి ఇక్కడ దళితులకు, ఎస్టీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చేవాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి యొక్క నాన్న యొక్క వారి యొక్క విధి విధానాలను పాటించి ప్రభుత్వానికి మనకు ఏం చేయాలా, ప్రభుత్వంలో ఉంటే మనం ఏం చెప్పాలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఒకటి ఆలోచించుకోండి. ఏదైనా చెప్పినారు అంటే అది చెయ్యడం గ్యారంటీ. 100 6 100 అయినా చెప్పిన దానికి ఎనిక్కి వెనుకంజనే వేయడు, చేస్తాడు. కానీ వీళ్ళు చెప్పినవి వదిలిపెట్టి ఎందుకమ్మా నిన్న మొన్న చూస్తున్నాం, ఏదో మీటింగ్ లో చెప్తున్నారు 30,000, రెండో బిడ్డకు 30,000 అంట, మూడో బిడ్డకు 40,000 అంట, ఐదో బిడ్డకు 50,000 అంట. అదే విధంగా లోకేష్ బాబు గారికి చెప్పమనండి. లోకేష్ బాబు గారికి ఆ విషయాన్ని తెలియజేయచ్చు కదా. ఒకటి అయిపోయింది నాయన, నువ్వు 2 కాకుంటే 3 కాకుంటే 4. ముందు ఏదన్నా మనం చెప్పేటప్పుడు మన ఇంటి నుంచి స్టార్ట్ చేయాల. మన విధి విధానాలను మనము అలవర్చుకొని మనము ఎదుటివానికి నీతులు చెప్తే బాగుంటాయి. ఎదుటివానికి చెప్పేది ఒక నీతి, నువ్వు చేసేది ఒక నీతి అయితే బాగుండదు. ఒకవేళ ఇప్పుడు మన చెప్పి నిరూపించుకోవాలంటే అది లోకేష్ బాబు గారికి చెప్పి దాన్ని అవలంబించి నా కొడుకుకు చెప్పాను, నా కొడుకుకు దీన్ని అనుకరించాడు, అవలంబించాడు, అనుసరించాడు. కాబట్టి మీరు రాష్ట్ర ప్రజలు కూడా ఈ యొక్క మార్గాన్ని అనుకరించి 1కి 30 తీసుకోండి, 30కి 40 తీసుకోండి, 40కి 50 తీసుకోండి అంటే దానికి అర్థము పరమార్థము ఉంటుంది. ఏమీ లేకుండా ఊరికే తప్పుడు అబద్ధాలు చెప్పుకుంటూ పోతే 2.5 సంవత్సరాలు అయిపోయింది మీరు చెప్పి. ఇంతవరకు ఏమీ దాన్ని పట్టించుకొని పోయిన పాపాన లేదు. మళ్ళా కొత్తవన్నీ తీసుకొని వచ్చి చెబితే ఎవరు నమ్ముతారు? తమ్ముడు చరణ్, ఇవి కూడా ఆలోచించాలి కదా. నువ్వు కూడా ఊరికే ఏదో స్క్రిప్ట్ ఇచ్చారు కదా, వాళ్ళు ఏదో చెప్పమన్నారు కదా,
దీన్ని మాట్లాడితే ఇది బాగుంటుంది కదా అని డిబేట్లో ఊరికే చెప్పేస్తే ఎట్లా? అరే మనం ఏం చెప్తున్నాము, అక్కడ ఏమి ప్రాక్టికల్ గా జరుగుతా ఉంది. ఇప్పుడు రాజకీయం అనేది శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. కానీ మనం డిబేట్ లో మీరందరూ ఆయన ఉన్నారు, ఎంత నీట్గా మాట్లాడతారు, మాట్లాడినంతను నువ్వు కూడా మనం ఏం చేయాలంటే ఒక పద్ధతిగా మాట్లాడేది. ఇప్పుడు నేనున్న డిబేట్ లో ఎప్పుడుని కూడా ఎవరిని నాయకుల్ని, మీ నాయకుడైనా నాయకుడే, మా నాయకుడు నాయకుడినే, ఒక్క సిగ్గు లేదంటే కూడా నేను ఒప్పుకోను. అంటే నేను అనను, వేరే వాళ్ళంటే కూడా ఒప్పుకోను. అంటే అటువంటి చిన్న పదాలు సంస్కారం నేర్చుకోవాలి ఫస్ట్. అది ఓకే, సంస్కారం 2 రోజులు మీరు అలవాటు అయిపోతే అదే వస్తుంది. ఒకవేళ మీకు తిట్టమని చెప్పింటారు, అవన్నీ కూడా పట్టించుకోకుండా ఉన్న వాస్తవాలు కూడా మాట్లాడేది నేర్చుకోండి. నేను చెప్పేది అదొకటే, ఉన్న వాస్తవాలు కూడా మాట్లాడుకుంటే మన ప్రజాప్రతినిధులు మారుతారు. మనము చెప్పిన దాన్ని అరే మనం ఏం చెప్పినాము, మన ప్రతినిధులే మనల్ని మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఈ రోజు మాదిరి ఈ రోజు దళిత నాయకులు ఎలా ఎదురు తిరిగారు పార్టీకి, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఆ విధానాన్ని మనము కూడా మాట్లాడితే దాన్ని అవలంబించుకొని ప్రభుత్వము మారి ప్రజలకు మేలు చేసే విధంగా, ప్రజలకు చెప్పినవి చేసే విధంగా ముందుకు పోతారు. ఇటువంటివంతా కూడా కొంచెం నేర్చుకుంటే మనము సామాజిక బాధ్యత మనందరి మీద ఉంది. నీ మీద ఉంది, నా మీద ఉంది, పక్కన తమ్ముడి మీద ఉంది. మనం ఏం చేయాలంటే మనము చేసే పార్టీలో తప్పులను కూడా ఎత్తి చూపించాలి. ఒకసారి వాళ్ళకి ఎత్తి చూపిస్తే అరే మనల్ని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది, మన చేత్తోనే మన ఏలుతోనే మన కన్ను పొడుచుకుంటున్నాం, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని మన ద్వారా ప్రభుత్వాలు మారి ప్రజలకు మేలు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది నేర్చుకోవాలని తమ్ముని చరణ్కి నేను తెలియజేస్తున్నాను. రైట్, చరణ్ గారు చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి. మేడం, రైట్, సంస్కారం గురించి శ్రీకాంత్ గారు సభ్యతా సంస్కారం గురించి శ్రీకాంత్ గారు ముందుగా వాళ్ళ పార్టీ నాయకులు కొడాల నానికి, వల్లభనేని వంశీకి, వాళ్ళ రోజా గారికి చెప్పి నాకు చెప్పుంటే చాలా బాగుండేది. సభ్యతా సంస్కారం మా పార్టీ మాకు నేర్పిందండి, మీరు కొత్తగా మాకేం నేర్పించవసరం లేదు. మీరు ఎంతసేపు వైఎస్ఆర్ గురించి దాక్కోవడం మానేసి ముందుకు రండి. కొద్దిగా వైఎస్ఆర్ సపోర్ట్ చేశారు ఎస్సీలు కానీ మీరు చెప్తా ఉన్నారు కదా, అటువంటి సపోర్ట్ చేసిన వైఎస్ఆర్ గారి కొడుకు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో దళితుల్ని కొట్టి చంపితే, దళితుల్ని మర్డర్ చేసి ఇంటికి పంపిస్తే ఆ రోజు దళితుల గురించి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలా? ఆ రోజు మీ సభ్యత, మీ సంస్కారం ఏమైపోయింది? ఆ రోజు మీ దళిత మంత్రులకు కానీ, మీ దళిత నాయకులకు కానీ, లేదా స్వయంగా మీరే ముఖ్యమంత్రి సలహాదారులు ఉన్నారు కదా, మీరే ఆ రోజు దళితుల గురించి ఎందుకు మాట్లాడలేదు? అంటే ఆ రోజు మీరు ఏది చేసిన చట్టం, మీరు ఏది చేసిన న్యాయం, మీరు ఏది చేసినా జనం నమ్ముతారని పిచ్చిగా అనుకున్నారు కాబట్టి ఆ రోజు జనం ఈ రోజు మీకు రిప్లై ఇచ్చారు. దాని సంతోషంగా ఆంధ్ర రాష్ట్ర జనం అంతా కూడా చూశారు. అంతేగాని మీరు జరిగిన దాని గురించి ఎందుకు చెప్తున్నామని క్లియర్ గా చెప్తున్నా, అది జరిగింది, దాన్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. అంతేగాని ఇప్పుడు జరుగుతున్న దాన్ని తీసుకొచ్చి మీరు లేనిపోని అన్ని కలిపేసి ఈరోజు థామస్ గారు తెలుగుదేశం పార్టీ మీద ఉద్యమం చేస్తా ఉన్నారు, థామస్ గారు ఇంకొకటి చేస్తా ఉన్నారు. థామస్ గారు ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నుంచి బయటకు ప్రెస్ మీట్ పెట్టలేదే. ఆ రోజు ఎక్కడైనా సరే మీ దళిత ఎమ్మెల్యేలు కానీ, దళిత మంత్రులకు కానీ వాళ్ళకి ఇబ్బంది జరిగినా సరే వాళ్ళు కనీసం ప్రెస్ మీట్లు పెట్టలేని పరిస్థితులు ఆ రోజు మీరు దగ్గర నెలకొన్నాయే. కేవలం ఆ రోజు మీరు స్క్రిప్ట్ అన్నారు, మాకు అవసరం స్క్రిప్ట్. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో స్వతంత్రం ఉంది, ఎవరైనా సరే ఏదైనా మాట్లాడతారు. ఈ రోజు తాడేపల్లి స్క్రిప్ట్ వచ్చి మీకు మాట్లాడే మీరు ఎంతసేపు కూడా మీరు చేసే శ్రీరంగ నిధులు మీరు చేసే గుడిసెలు. ఈరోజు సభ్యతా సంస్కారం ముఖ్యంగా నేను ఇంకోసారి మీకు వినయంగా చెప్తా ఉన్నా, మీరు ఫస్ట్ సభ్యతా సంస్కారం మీ పార్టీ నాయకులు కొడాలి అని రోజా గారు మీ పార్టీ అధినాయకుడు కూడా తెలియండి. దళితులు కార్ డ్రైవర్ అని చంపిన ఎమ్మెల్సీ గారిని భుజాల మీద ఎక్కించుకొని ఊరేగిన ముఖ్యమంత్రి గారికి, అదే విధంగా దళిత యువకుడిని నడి రోడ్లో పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి గుండు గీస్తే ఆ ఎమ్మెల్యేని భుజాల మీద మోసిన జగన్మోహన్ రెడ్డిని, అదే విధంగా దళితులకు ఏదైతే మా దళిత విద్యార్థులు రావాల్సిన ఏదైతే సప్లై నిధులు 26,000 కోట్లు ఉన్నాయో ఆ 26,000 కోట్లు ఏ విధంగా పక్కదారి మళ్ళిచ్చారో ఒకసారి మీరు అవన్నీ కూడా పునరాలోచన చేసుకొని దళితులకు మీరు ఏం చేశారో మీరు తెలుసుకోండి ఫస్ట్. తర్వాత మా గురించి, మా సభ్యత, మా సంస్కారాల గురించి మాట్లాడదు. ఈ రోజు దళితులకి నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర మీద నమ్మకం ఉంది, అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో దళిత సోదరులందరూ కూడా ఏకమై ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. తప్ప మీరు చేసిన నిజంగా దళితులకి మీరు మంచి చేస్తున్నారు, దళిత సోదరులందరూ మీ ఎడకే ఉండేవాళ్ళు కదా. మీరు చేసిన దళితులకి పూర్తిగా శూన్యం. ఏమన్నా చేశారంటే దళితుల మీద మర్డర్లు, దళితులను హోమ్ డెలివరీ చేయడం, వాళ్ళ గుండు ఇచ్చడం తప్ప ఇంకా చేశారో ఒకసారి మీరు ఆలోచించు.
రైట్ చరణ్ గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. అమ్మా ఎస్ సార్. తల్లి సార్ చెప్పండి. సంస్కారం గురించి చెప్పాడు. గతంలో ఒక్కసారి ఇప్పుడున్న వాళ్ళల్లో మా దాంట్లో 2 పేర్లు చెప్పాడు. పాపం ఆ పేర్లు తప్ప ఇంకా బయటికి రాలేదు. ఒకవేళ కోడాలి నాని అన్నాడు, ఇంకొక వంశీ అన్నాడు. కానీ అనిత గారు జగన్మోహన్ రెడ్డి గారి అమ్మగారిని ఎలా మాట్లాడారో, ఎంత ఎంత అసంస్కారంతో కుసంస్కారంతో మాట్లాడిందో ఒకటి చూసుకోవాలి. అదే విధంగా ఇప్పుడున్నటువంటి స్పీకర్ స్థాయిలో ఉండి ఆయన ఏం మాట్లాడో ఒకసారి చూడండి. పట్టాభి ఏం మాట్లాడాడో చూడండి. అచ్చెన్నాయుడు ఏం మాట్లాడాడో చూడండి. కానీ ఇవంతా కూడా ఏదో గురుగింజకు కింద నలుపు కనపడదన్నట్లు ఉంది. ఇప్పుడు మీరు వాడుకొని తీసేసే పార్టీ మీది నేను చెప్పా ఇంతకు ముందు. ఒక్కసారి చూద్దాం. ఎన్నికల ముందు మహాసేన రాజేష్ని ఎలా వాడుకున్నారు? ఒక దళిత సామాజిక వర్గము, ఎస్సీ సామాజిక వర్గము, ఎస్టీ సామాజిక వర్గము. ఆ అబ్బాయికి ఇంతవరకు ఏమన్నా మీరు పార్టీలో పదవులు ఇస్తున్నారా? పిప్పి పీల్చి చేసి అబ్బాయిని యూట్యూబ్లో ఎంత వైసీపీ పార్టీ మీద ఎంత బురద చల్లించి స్క్రిప్ట్లు ఇచ్చి రాయించి మంచి మాట్లాడే వక్త అబ్బాయి, మంచి మాట్లాడగలడు, మంచి కెపాసిటీ ఉన్నవాడు. ఈ రోజుకి మీ పార్టీలో 2.5 సంవత్సరమైంది. ఏదన్నా స్థానం ఉందా అని అడుగుతున్నా. ఎందుకంటే వీళ్ళు వాడుకొని పడేసేదానికి ఇదొక మహాసేన రాజేష్ ఒకడు, వర్మ ఒకడు, ఇట్లా వాళ్ళు దండిగా ఉన్నారు. చెప్పి మళ్ళా ఏది డయాసిల్ మీద ఊరికే బయటికి వచ్చి ఇంకా ఊపదంపుడు ఉపన్యాసాలతో ఇంకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరి గురించి ఏం చెప్పారో వింటే ఒకసారి బయటలేస్తే అబ్బా ఇంకా ఈ రోజు కాదు వీళ్ళిద్దరూ కూడా రాష్ట్ర కాదు దేశానికి ప్రధానమంత్రులు లేకుంటే రాష్ట్రపతులు లేకుంటే కేంద్ర మంత్రులు అయ్యేటట్టుగా స్పీచ్లు ఇచ్చారు. ఇది వాడుకోవడం, వదిలేయడం మీ సంస్కారం కాదా అని అడుగుతున్నా టీడీపీకి. ఇదే నేను ఇంతకుముందు చెప్పినది. ఒక మచ్చు తొనకగా 2-3 పేర్లు చెప్తున్నా. ఇంకా ఇటువంటి వాళ్ళు ఇంకా కింద నాయకులు ఎంతమంది ఉన్నారో ఏం కథో. కాబట్టి అర్థం చేసుకో తమ్ముడు చరణ్, నీ పరిస్థితి కూడా రేపు పొద్దున్నే ఒకవేళ ఇదే వస్తుంది. ఎందుకంటే నీకు బాగా కొంచెం మాట్లాడగలుగుతున్నావు, మాట్లాడే శక్తి ఉంది. ఎంత ఎక్కువ మాట్లాడితే అంత తగ్గిస్తారు. మీ పార్టీలో టీడీపీ పార్టీలో ఉన్న సంస్కారమే ఇది. రాజేష్ మాట్లాడాడు కాబట్టి రాజేష్ తొక్కేశారు, వర్మ గారు మాట్లాడారు కాబట్టి తొక్కేశారు. రేపు పొద్దున కూడా నీకు కూడా ఈ అవకాశం రాకుండా నీకు మంచి వేరే పార్టీలో ఉంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నా. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అన్ని సార్ మీ పార్టీకి ఆహ్వానిస్తున్నారా సార్ చరణ్ గారిని? వైఎస్ఆర్సీపీలోకి అదే నేను చెప్పలే, నేను వైఎస్ఆర్సీపీలోకి రమ్మని నేను ఆహ్వానించలే. కానీ మంచి పార్టీని ఎన్నుకో, నువ్వు మాట్లాడే విధి విధానాలు కొంచెం బాగా మంచిగా నేర్చుకో, నీకు ఉన్నత పదవులు రావాలా ఆకాంక్షిస్తున్నా అని అనుకుంటున్నా. కానీ నేను వైఎస్ఆర్ పార్టీలోకి రమ్మని నేను ఆహ్వానించలేదు. వాడుకొని వదిలే పార్టీ కాకుండా ఒక మంచి వాడుకొని నిన్ను కూడా అభివృద్ధిలోకి, పార్టీ అభివృద్ధిలోకి, నిన్ను అభివృద్ధిలోకి తీసుకునే పార్టీ చూసుకొని నా తమ్ముడు చరణ్కి నేను చెప్తున్నా. రైట్ అయ్యప్ప గారు చెప్పండి. మేడం ఈ రోజు రాష్ట్రంలో మేడం ఒక్క మాట అడ్డొచ్చాను ఏమనుకోద్దు. అయ్యప్ప గారు ఒక్క నిమిషం. ఈ రోజు రాష్ట్రంలో దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో యువకులకి అత్యున్నత ఉన్నత స్థాయి కల్పించారు ఈరోజు నారా లోకేష్ గారు. దానికి ఉదాహరణ మొన్న రాష్ట్ర కమిటీ కానీ జాతీయ కమిటీ కానీ ఈరోజు రాష్ట్రంలో ఈరోజు నామినేటెడ్ పదవులు కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు క్యాల్కులేట్ చేసుకుంటే ఈరోజు రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో యువతను కూర్చోబెట్టాలన్న ముఖ్య ఉద్దేశంతో నారా లోకేష్ గారు ఆలోచిస్తా ఉన్నారు. దాన్ని ఆచరణలో కూడా చేస్తా ఉన్నారు. మీరేం భయపడదు శ్రీకాంత్ గారు. తెలుగుదేశం పార్టీ యువకులకి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన స్థానం కల్పిస్తుంది. ఈరోజు మీ పార్టీ లాగా మా పార్టీలో ఎక్కడా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తిడితేనో, లోకేష్ గారిని తిడితేనో, లేదా పవన్ అన్నని తిడితేనో పదవులిస్తామనే ఆచరణ అలాంటి చర్యలు ఎక్కడా కూడా ఆ రోజు మీరు ఒకవేళ మర్చిపోతే నేను మీకు వీడియో లింక్ సెండ్ చేస్తాను. ఆ రోజు వేదిక మీద లక్షలాది మంది జనం, మీరు చెప్తారు లక్షలాది మంది జనం మా వేదికకి వచ్చారని. ఆ లక్షలాది మంది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువ తిట్టమన్నారు. తిట్టుతున్న వీడియో మీకు సెండ్ చేస్తాను. మీ దగ్గర తిట్టే సంస్కృతి ఉంది తప్ప మా పార్టీలో తిట్టే సంస్కృతి లేదు. అటువంటి సంస్కృతి మా పార్టీది కాదు. ఖచ్చితంగా తప్పు చేస్తే తప్పని చెప్తాం. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడికి చంద్రబాబు నాయుడు గారి, పవన్ అన్న గారిని చెప్పింది ఇదే, తప్పు చేస్తే తప్పని చెప్పండి. అది కూటమి నాయకులైనా సరే ఎవరైనా సరే ఈరోజు తప్పు చేస్తే తప్పని చెప్తాం. కాబట్టి ఈరోజు ప్రజలు మమ్మల్ని నమ్మారు, ప్రజలు మా అనుకున్నారు. అది మీరు ఒకసారి నమ్మండి. ఖచ్చితంగా నా భవిష్యత్తు గురించి
మీరేమి అంత బాధపడవసరా. ఖచ్చితంగా నా భవిష్యత్తు చూసుకోవడానికి లోకేష్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ధన్యవాదాలు. రైట్ అయ్యప్ప గారు, ఎస్ చెప్పండి సార్. మీరు వాళ్ళిద్దరు మాటలు విన్నారు, దాన్ని బట్టి మీకు ఏం అర్థమైంది, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఏంటంటే అండి, ఈ డిబేట్ లోకి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తిని పిలుచుంటే అతను ఏ కోణంలో స్పందించేవారు అనేది ఇంకా బాగా అర్థమయ్యేదండి. రైట్. ఇక్కడ నేను శ్రీకాంత్ గారు కానీ, సోదరుడు తమ్ముడు చరణ్ గారు కానీ ఇద్దరు చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, ఇందులో అసలు కాన్సెప్ట్ కంటే కూడా ఒకరి మీద ఒకరికి తెలియకుండానే ప్రేమ ఎక్కువైందని నేను అనుకుంటున్నానండి. అంటే అతనేమో బాగుండాలంటే ఇద్దరు బాగుండాలంటే అతను అంటే చాలా హృందాగా మంచి డిబేట్ అండి ఇది. ఎందుకంటే ఇలాగే ఉండాలి, వ్యక్తిగత విషయాలు కాకుండా ఏమన్నా పెద్దలు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. శ్రీకాంత్ గారి లాంటి పెద్దలు అనుభవించినారు కాబట్టి మాలాంటి యూత్ వాటిని స్వీకరించడం, ముందుకు తీసుకెళ్ళటం, వాటిని తప్పు పట్టకూడదండి. ఎందుకంటే వాళ్ళు చాలా అనుభవంతో ఉన్నారు. మనం ఎవరు కూడా, ఆయన ఒక మాట అన్నారు, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని. ఆ మాట ఖచ్చితంగా అందరికీ వర్తిస్తుందండి. ఈ రోజున ఎవరు రాజకీయ అవసరాలు బట్టో, ఎవరు రాజకీయ భవిష్యత్తు బట్టో పార్టీలు మారుతూ ఉంటారు. ప్రజా అవసరాల మీద ఏ పార్టీ అధికారుల కోసం క్యాల్కులేషన్ వేసుకుని దాని ప్రకారం వెళ్తూ ఉంటారు. ఎవరు ఏ పార్టీలో స్థిరంగా ఉండలేరండి. ఆ లెక్కకు వస్తే జగన్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు. ఈ రోజున ఇద్దరు 2 పార్టీల్లో ఉన్నారు. అలాగా ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి మిత్రులు. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి మంచి సహకారం ఉంది. ఆయన చనిపోయిన తర్వాత, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా గత జ్ఞాపకాలు కూడా గుర్తు చేసుకున్నారు. అదే చెప్తున్నాండి, డిబేట్ లో చాలా మంచి పొందగలనేటువంటి వాతావరణం. ఇంకా మెయిన్ మన కాన్సెప్ట్ కి వస్తే, ఇప్పుడు ఇక్కడ జరుగుతాయండి, ఇప్పుడు 5 కోట్ల మంది జనాభాలో ఇక్కడ జరుగుతాయండి. అంటే సంఘటనలు ఎక్కడ జరగవండి. అయ్యన పాత్ర గారు ఒక డప్పు కట్టి ఒక వాయిద్యకారుడిని కొట్టారు అని చెప్పి పెద్ద ఎత్తున కూడా చేశారు. అలాగే ఆకివీడి రామాలయంలో 58 మంది దళిత సోదరుల్ని జైలుకు పంపారని. అలాగే అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా, అక్కడ ఉన్నటువంటి రాజకీయ విధానాల రీత్యా కొన్ని ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒకటి మట్టికి నిజమండి, డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ విషయంలో, ఆ రోజున మాస్క్ విషయంలో కాదండి, దాని వెనకాల చాలా హస్తం ఉంది. నేను ఇంకోటి అనంతబాబు గారిది అయితే నేను ఒక విషయం చెప్తాను. అది వ్యక్తిగతంగా 2 కుటుంబాల మధ్య గొడవ, దాన్ని అంతమాటు పదే దీన్ని తీసుకొస్తున్నారు. అలాగా ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అది కోర్టులో జరుగుతున్నది కాబట్టి మన డిబేట్ లో అటువంటి విషయాల్ని రాజకీయ కోణంలో మనం ఎన్ని నిధులు ఇచ్చాము, ఎంత నిధులైతే దళితుల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాము, ఎన్ని పాఠశాలని మనం దళితుల కోసం అభివృద్ధి చేసాము, ఈ స్ట్రాటజీస్ తోటే మాట్లాడాలి తప్ప ఇప్పుడు అనంతబాబు గారి ఇంట్లో అంటే నేను అలా మాట్లాడకూడదు. కానీ కొంత అతనికి ఇతనికి వ్యక్తిగతంగా ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ ఉండబట్టి వాళ్ళు పడ్డారు. 2 ఫ్యామిలీలు గొడవండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు కాదు, ఆయన డ్రింక్ చేసి, ఆ రోజు నేను ఉన్నానండి ఎక్కడంటే విశాఖపట్నం వెళ్తున్నప్పుడు, వాస్తవంగా మాట్లాడాలి కాబట్టి, విశాఖపట్నం వెళ్తున్నప్పుడు ఆయన డ్రింక్ చేసి కారు డోర్ బయటికి తీసి మొత్తం వెళ్ళి వచ్చి వాళ్ళందరినీ కూడా రాళ్ళు పెట్టి బాటిల్ పెట్టి కొట్టారండి. ఆయన కొడితే అక్కడ పనిచేసినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారు. వాళ్ళను కూడా కులం పేరు పెట్టి దూషించాడు ఆయన. ఏంటంటే మీరు మనోళ్ళు అయ్యేటి మీకు బుద్ధి లేదా అది ఇది అని. నేను ప్రత్యక్షంగా అక్కడ ఉన్నానండి. అతన్ని ఎంత బతిమాలి పంపించినా ఆయన రాళ్ళు రువ్వటం, డోర్ ఓపెన్ చేయడం, అప్పుడు పోలీసులు అతన్ని కంట్రోల్ చేయడానికి అతను షర్టు ఇప్పేసుకుని అతనే ఉన్నాడు. షర్ట్ ఎవరు ఇప్పలేదండి, బట్టలు ఇప్పి కొట్టారనేది అవాస్తవం. ఆ షర్టు ఇప్పితే అప్పుడు స్థానికులు కొంతమంది అతని మీద తిరగబడి అతను కట్టేస్తే అప్పుడు పోలీసులు తీసుకెళ్లి అతన్ని ఇంటి దగ్గర చేయబెట్టడం జరిగింది. ఇక్కడ మాస్క్ అనే విషయం అది ఇవన్నీ కూడా వాస్తవాలు డిఫరెంట్ గా ఉంటాయండి. వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడాలని చెప్తున్నాను. అలాగే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, వీడు రామాలయం విషయంలో కూడా అక్కడ ఒకవేళ గొంతెలమ్మ గుడి కావాలంటే గొంతెలమ్మ గుడి కూడా కట్టించుకోవచ్చు. కానీ గొడవలు పడటం వల్ల ఇంకోటి జరుగుతుంది. ఇప్పుడు డప్పు వాయిద్యకారులు ఏం చెప్తున్నారు, అయ్యన్న పాత్రుడు గారు మాకు చిన్నప్పటి నుంచి తెలుసు, మేము అంతా అన్నదమ్ముల్లో ఉంటాం, దెబ్బ కొట్టారు, ఏదో నేను తాగొచ్చిన వాళ్ళని అన్నారు. మరి ఆయన చేత స్టేట్మెంట్ ఇప్పించడం. అలాగే మైనర్ బాలిక విషయంలో తునిలో అసలు అది వాస్తవం ఏంటో తెలియకుండానే అతన్ని చెరువులో చంపేశారు, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారని చెప్తున్నారు. అతను కూడా దళితుడే కదండి. అట్లా మనం ఏంటంటే చిన్న సంఘటనల్ని డిబేట్ లోకి తీసుకురాకుండా, డిబేట్ లో అసలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులన్నీ, వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఎలా కష్టపడుతున్నారు, ఎంతవరకు దళితుల కోసం కష్టపడ్డారు. పదవులు ఇచ్చేస్తే కాదండి, ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు దళితుల్ని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారా?
అంటే అది రఘురామకృష్ణరాజు గారు కూడా ఒక మాట అన్నారు. ఏమని, 2024లో నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కూడా జగన్మోహన్ గారి మీద ఎక్కువ అభిమానం ఉంది, ఆయనకే ఓట్లు వేస్తారు అన్నారు. మరి అంత అభిమానం పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున ముఖ్యమంత్రి పదవి ఏమన్నా ఇస్తారా? అలాగే మా సోదరులను అడుగుతున్నారు. అలాగే ఏంటంటే ఎవరి ఈక్వేషన్స్ ఆలుకుంటే రాజకీయ సమీకరణాలు. ఇక్కడ ఏంటంటే ఫైనల్ గా అల్టిమేట్ గా నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ టీడీపీలో ఆయన చేసినటువంటి ఒక వ్యాఖ్య అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు పక్కన జరుగుతుంది, మీరేం చేస్తున్నారని కాదు. నా నియోజకవర్గంలో నేను చర్యలు తీసుకుంటాను, అలాగే ఇతర నియోజకవర్గాల్లో కూడా జరుగుతున్నాయి, దాని మీద కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి వాళ్ళ మీద రైట్. అయ్యప్ప గారు, ఇంకో విషయం సార్, ప్రైవేటు సర్వే సంస్థలకు 5 లక్షలు ఇస్తే చాలు ర్యాంకులు ఇచ్చేస్తారు అని చెప్పి అదొకటి కూడా అన్నారు. దాని గురించి ఏమంటారు సార్? ఇప్పుడు ఆ లెక్కనైతే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ర్యాంక్ తెప్పించుకోవచ్చు కదండి, ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు. లోకేష్ బాబు గారు తెప్పించుకోవచ్చు కదా, ఎందుకు కందులు దుర్గేష్ గారికి 2వ స్థానం ఇచ్చారు? మరి కందులు దుర్గేష్ గారు మా నియోజకవర్గం అండి, వేరే నియోజకవర్గం కాదు. మరి ఆయన పర్యాటక శాఖలో అంతర్జాతీయ అవార్డులు, బెర్లిన్ వెళ్ళటం, బ్లూ ఫ్లాగ్ ఎగరవేయడం, అరకు వారోత్సవాలు చేయడం, ఇలా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టారు. కాబట్టి ఆయన చేసిన పనితీరు బట్టి అతను ఫైల్ క్లియరింగ్ లో, అంటే అక్కడ స్థానాలు ఎలా ఇచ్చారంటే ఫైల్ క్లియరింగ్, ఏదైనా తన నియోజకవర్గంలో ఒక కాంట్రాక్ట్ ఇచ్చి ఆ కాంట్రాక్ట్ కంప్లీట్ చేసేశారు అని చెప్పి ప్రభుత్వానికి ఆ బిల్లులు అన్ని కూడా జమ చేసి, ఆ బిల్లులు ఇచ్చిన తర్వాత ఓకే మేము ఇచ్చినటువంటి ప్రభుత్వం నుంచి ఇచ్చిన నిధుల్లో మీరు ఇన్ని ఫైల్ క్లియరింగ్ ఇచ్చారు అని, ఆ ఫైల్ క్లియరింగ్ లో ర్యాంకింగ్ సిస్టమ్ ఇచ్చారు, ఎవరు త్వరగా క్లియర్ చేశారు అని. అది ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్ చేయలేనట్టే కదా, ఆ సర్వాధికారాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా 1వ స్థానం రాలేదు కదండి. ఆయనకి కూడా 7వ స్థానం 8వ స్థానం వచ్చినట్టు గుర్తు, అంటే నాకు కరెక్ట్ గా తెలీదు. ఆయన అయితే టాప్ 5 లో అయితే ఆయన లేరు. మరి పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ శాఖలో మంచి మొదటి స్థానం, దేశంలో గిన్నిస్ రికార్డ్ అవార్డులు, ఎక్కువ అత్యధిక గ్రామ సభలు పెట్టింది. అలాగే అటవీ పర్యావరణ శాఖ చూస్తే దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉందని చెప్పి మొన్న పెట్టారు. అంటే పంచాయతీరాజ్ శాఖ కేంద్రం చెప్పిన నిధుల ప్రకారం, విధానాల ప్రకారం మొదటి స్థానంలో ఉంది, అక్కడ పని చేస్తున్నారు కాబట్టి ఇక్కడ పని చేయట్లేదు కాబట్టి అటవీ పర్యావరణ శాఖలో వెనకబడి ఉన్నాయి. ఇలాగా వాళ్ళు ఇచ్చినటువంటి శాఖలు ఫైల్ క్లియరింగ్ లో తప్ప ఎవరికో 5 లక్షలు ఇచ్చారు, ఎవరికో 10 లక్షలు ఇచ్చారు అది కాదు కదండి. ఏ విధానాల వల్ల ఇచ్చారు, పోనీ 5 లక్షలు ఇచ్చారని చెప్పడం ఈజీ అండి. అదే నేను అడుగుతున్నా థామస్ గారిని, మీరు 5 లక్షలు ఇచ్చినట్టు ఎక్కడైనా ఆధారాలు ఏదైనా మీడియా సంస్థలకో లేకపోతే మీకు తెలిసినటువంటి సామాజిక మాధ్యమాల్లో శ్వేతపత్రంతో విడుదల చేయండి, ఇగో పలానా ఏజెన్సీ ర్యాంకింగ్ సిస్టమ్ లో ఇలాగా ఇంటెలిజెన్స్ వారు ఇలాగ ఇస్తున్నారు, పలానా వేలకి పలానా వాళ్ళు డబ్బులు ఇచ్చారు, 5 లక్షలు 10 లక్షలు, అంటే ఎంటైర్ ప్రభుత్వాన్ని, అంటే మీరు కూడా 5 లక్షలు ఇవ్వలేకపోయారనే కదా అర్థం. మీరు ఎందుకు 5 లక్షలు మీరు కూడా ఇవ్వచ్చు కదా. 5 లక్షలు ఎమ్మెల్యే గారికి ఒక ఆఫ్టర్లే కదండి, 40 కోట్లు ఖర్చు పెట్టుకునేటట్టు వెలుసుబాటు కల్పించారు, ఖర్చు చేస్తారు ఒక నియోజకవర్గంలో గెలవాలంటే. 40 కోట్లు ఖర్చు పెట్టినాడు 5 లక్షలు ఖర్చు పెట్టి మొదటి స్థానమే తెప్పించుకోవచ్చు కదండి. ఇటువంటి బేస్లెస్ మాటలు అనేది మాట్లాడకూడదండి, అంటే అది దాని నిలబడవండి. ప్రజాస్వామ్యంలో ప్రజలు మరింత జవాబుదారితనంగా పాలన మీదే దృష్టి పెట్టడం, ప్రజల సంక్షేమాల మీద, ప్రజలకి కలిగేటువంటి అసౌకర్యాల మీద చట్టసభల్లో మాట్లాడటం, దీని మీద పెట్టాలి తప్ప వ్యక్తిగతంగా కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు మీద రాజకీయాలు చేయకూడదని చెప్తున్నా. దీని ఎఫెక్ట్ ఒక మూలం అయితే ఉన్నదండి. ఈ కారణం కొలుకుపూడి గారు కానీ ఇతను కానీ రావటానికి, అది ఆకివీడు రామాలయ విషయంలో 58 మంది దళితుల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు, దళితుల మీద అనగదొక్కుతున్నారు. ఆయన ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు, మాకు దళితుల ఓట్లు అవసరం లేదు, దళితులు పడవు, నేను చర్చలు కూలగొడతాను, అలా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చాలా మందికి నేను చూస్తూ ఉన్నాను. అంటే నాకు చాలా మంది ఎక్కువ, నేను అంబేద్కర్ ఇండియా మిషన్ లో పనిచేస్తూ ఉన్నాను, ఎక్కువ నాకు దళితుల సోదరులతో కనెక్టివిటీ ఎక్కువ, వాళ్ళు నన్ను ఒక ఇంట్లో మనిషిలా చూస్తూ ఉంటారు. నేను వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేది ఒకటే అండి, దీనివల్ల ప్రభుత్వానికి మేము ఓట్లు అవసరం లేదన్నయ్య, మాకు ఎందుకు మమ్మల్ని ఇలా, అంటే మేమేదో మమ్మల్ని ఆలయాలకు రానివ్వట్లేదు, మేము క్రిస్టియన్ మతం స్వీకరించాం, మా మతం మాకు గొప్ప. ఇప్పుడు అంబేద్కర్ అయిన దేశంలో ఎవరైనా సరే ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. ఇప్పుడు భారతదేశంలో పుట్టినటువంటి బౌద్ధ మతాన్ని చైనాలో స్వీకరించారు, కానీ భారతదేశంలో చాలా తక్కువ. చైనా అంతా స్వీకరించింది, చైనా విదేశీ మతం అనుకోలేదు. అలాగా ఎక్కడో జెరూసలేంలో పుట్టినటువంటి క్రిస్టియానిటీ మన దేశంలో డెవలప్ అయింది. అంటే వాళ్ళని ఆలయాల్లోకి ప్రవేశించలేకుండా మీరు చేయబట్టే కదా మేము మతం తీసుకున్నాం అని చెప్పి వాళ్ళ కోణంలో వాళ్ళు చెప్తున్నారు. మమ్మల్ని అంటరాని వానిగా గుర్తించారు, మనిషిని మనిషిగా చూసేదే కదా నిజమైనటువంటి మానవత్వం, అది లేనప్పుడే కదా మేము మతాన్ని స్వీకరించాం, మా మీద ఆ వివక్షత ఆ రోజుల్లో జరగకపోతే మేము క్రిస్టియన్గా ఎందుకు మారతాము అని చెప్పారు. మేము క్రిస్టియన్ మారిన తర్వాత మేము మా దేవుణ్ణి మేము ప్రార్థించుకున్న తర్వాత దానికి చర్చలు కూలగొట్టడం, క్యాస్ట్ సర్టిఫికేట్లు చేయటం అనేది, ఇట్లాగా స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది మాకు నచ్చలేదు, మేము కూటమికే ఓటేసాము, మేము తెలుగుదేశంలోనే ఉన్నాము, దీన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఏదైనా డిబేట్ లో మాట్లాడినప్పుడు తీసుకెళ్ళండి అని చెప్పారు వాళ్ళు కూడా.
నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు కూడా కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలతోటి రాజకీయాలు చాలా సున్నితమైనటువంటి అంశాలండి. వీటిని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు కొన్ని అనుకోకుండా ఒక రాష్ట్రంలో పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగేటువంటి అవకాశం కూడా ఉంది. మన కొలికిపూడి గారు చేస్తూనే ఆకివీడు రామాలయం విషయం కూడా మాట్లాడారండి. ఆ ఆకివీడు రామాలయాన్ని ప్రస్తావించారు. ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు. అంటే ఒక సభ్యులు అయ్యుండి సమస్యని జటిలం చేయకూడదు, సమస్యని పట్టుకు లాగకూడదు. కులాల మధ్య చంద్రబాబు నాయుడు గారు ఒక విషయంలో అయితే ఆయన చాలా మెచ్చుకోండి, చాలా ముందు చూపు ఉన్నటువంటి నాయకుడు. ఆయన ఏదైనా వివాదం వచ్చిందంటే అవసరమైతే కూర్చోబెట్టి ఇరు వర్గాలతో మాట్లాడి సమకూర్చీలుగా రాజీ చేసేటువంటి ప్రయత్నాలు అయితే ఆయన చేస్తారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మరి ఆయన ఆలోచన, ఆయన ఆయన అనుభవం ఏమైందో నాకు తెలియదు. కానీ ఈ ఆకివీడు విషయంలో దళిత సోదరుల్ని, దళితుల్ని కూర్చోబెట్టి ఆయన ఒక మీటింగ్ కండక్ట్ చేసి మేము మీకు అండగా ఉంటాము అని చెప్పాలి. అలా చెప్తే కొంత ఇటువంటి అయితే అసంతృప్తితో ఉన్న మాట అయితే వాస్తవం. ఎందుకంటే దళితుల పట్ల కొంత ఏదో నెగిటివ్ ఏర్పడుతుందని అభద్రతా భావంతో ఉన్నారు. అది మట్టికి నిజం. దీన్ని కరెక్ట్ చేయమని కోరుతున్నా. ఎందుకంటే మీడియా దృష్టికి ఎందుకు తీసుకెళ్తున్నానంటే మీడియా అనేది ప్రజలకి, ప్రభుత్వాలకి ఒక వారధిగా, ఒక మాధ్యమంగా పనిచేస్తుంది. ఇక్కడ జరిగేటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో జరిగేటువంటి డిస్కషన్స్ అన్ని కూడా రేపొద్దున ప్రభుత్వానికి చేరతాయి. ప్రభుత్వం కూడా ఓకే పలానా సమస్య పలానా ఛానల్లో మాట్లాడారు, అది వాస్తవాలని రంగరించుకుని ఉంది, ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కరించాలని చెప్పి తెలియజేస్తూ ఉంటుందండి. అంటే ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కానీ, పోలీసు వ్యవస్థ ద్వారా కానీ, మరి ఏ మాధ్యమాల ద్వారా కానీ వాళ్ళకి అన్ని అందుతాయండి, నివేదికలు అందుతూ ఉంటాయి. ఆ ప్రకారంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. అందువల్ల మీడియా అనేది ఒక మాధ్యమం కాబట్టి ఇక్కడ డిబేట్ లో వాళ్ళ సమస్యల గురించి మాట్లాడదాం. ఇంకా ఎప్పుడు అయిపోయింది డోర్ డెలివరీ కేసు అంటే వాళ్ళు 2 ఫ్యామిలీల మధ్య జరిగింది. చాలా చెప్పుకోవాలనుకుంటే కారంచేడు, చుండూరు ఇంకా చెప్తూ ఉన్నారు ఆ ఘటనలన్నీ కూడా. అప్పుడు ఎప్పుడో మల్లెల బాబ్జీ గారిది, తర్వాత కోడిగత్తి డ్రామా, ఇవన్నీ మనం చెప్పుకుంటే అయిపోయినాయి, ప్రజలకి అందరికీ తెలుసు. అది కాదు అసలు ఈ రాష్ట్రంలో దళితుల పట్ల కూటమి ప్రభుత్వం ఎంత డెవలప్మెంట్ చేసింది అనేది వాళ్ళ స్టాటిస్టిక్స్ తీసుకురావాలి. ఎక్కడెక్కడ ఏ పాఠశాలలు పెట్టారు, గురుకుల పాఠశాలలు ఎలా పెట్టారు, దళితుల కోసం సప్లాన్ నిధులు 28,000 కోట్లు తెచ్చామని చెప్పి తమ్ముడు చరణ్ గారు చెప్పారు. ఇది మంచి పని అండి. అట్లా స్టాటిస్టిక్స్ తోటి, నాలెడ్జ్ తోటి మనం వస్తే మంచి సబ్జెక్టు ఖచ్చితంగా ప్రజలకి అందుతుందో, ప్రభుత్వం ఇంత డెవలప్మెంట్ చేస్తుంది, ఇంత ముందుకు వెళ్తుంది, దళితుల పట్ల ఇంత సిద్ధశుద్ధితో ఉంది. గతంలో సప్లాన్ నిధుల్ని, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు మళ్లించారు. ఈ ప్రభుత్వంలో మళ్లించకుండా ఇలా వాడుతున్నాం, ఈ నిధుల ద్వారా ఇలా డెవలప్మెంట్ జరిగింది దళిత వాడల్లో అనేది చెప్పగలిగితే ఖచ్చితంగా మంచి మెసేజ్ ప్రభుత్వం నుంచి వెళ్ళవలసిన మెసేజ్ వెళ్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు చరణ్ గారిని వైసీపీలోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే మన శ్రీకాంత్ అన్నయ్య గారు చేశారు. నిజంగా చూద్దాము. ఒక మాట అయితే ఖచ్చితంగా ఇటువంటి మంచి నేను చాలా చాలా సంతోషంగా ఉందండి మీతో డిబేట్ లో పంచుకోవడం. శ్రీకాంత్ గారు మీరు అనుభవంతో చాలా విషయాలు చెప్పారు, మాకు కూడా ఉపయోగపడతాయి. మీ అనుభవాలతోటి మేము ముందుకెళ్తాము. పార్టీలు ఏదైనా కూడా ఎవరైతే తమ్ముడు చరణ్ గారిది కానీ మాది కానీ మేము బాగుండాలని కోరుకోవటం అనేది చాలా నిజమైన సంతోషం అండి. పార్టీలు వేరైనా మనిషిగా ఆలోచించడం అనేది మంచి లక్షణంగా నేను కోరుకుంటున్నానండి. రైట్. చరణ్ గారు, అయ్యప్ప గారు, శ్రీకాంత్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. మంచిగా జరిగింది సార్ డిబేట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇక దళితుల ఎదుగుదలపై నిజమైన చర్చ జరగాలా లేక రాజకీయ ఆరోపణల మధ్య అసలు సమస్యలు మాయమవుతున్నాయా? ప్రజలు ఇప్పుడు భావోద్వేగాల కంటే బాధ్యతాయుత పాలనను కోరుకుంటున్నారు. ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK టీవీ. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.